హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ట్విట్టర్లో జరుగుతున్న ఫ్యాన్ వార్స్. సో వన్ ఆఫ్ ద ర్యాండమ్ ఫ్యాన్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్, ఒక ట్వీట్ వేశాడు. ఆ ట్వీట్ ఏంటంటే, నార్మల్గా జనరల్గా మనం చూస్తూనే ఉంటాం ఫ్యాన్స్ మధ్య వార్స్ జరుగుతుంటాయి, ఫ్యాన్ వార్స్. పవన్ కళ్యాణ్కి మహేష్ బాబు ఫ్యాన్స్కి బీభత్సంగా ఫ్యాన్ వార్స్ జరుగుతుంటే అది అందరికీ తెలిసిందే. అలాగే నీ హీరో గొప్ప, నా హీరో గొప్ప అని. సో అలాగా ఒక ర్యాండమ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఒక ట్వీట్ వేశాడు. ఆ ట్వీట్ ఏంటంటే, లేపరా లేపరా బాబ్ రికార్డ్ మళ్ళీ లేపరా సంథింగ్. సో దానికి అర్థం ఏంటంటే, ఇక్కడ బాబ్ అంటే మహేష్ బాబు. సో ఫ్యాన్ ఉద్దేశం ఏంటంటే, ప్రీవియస్ గా ఓజీతోని మహేష్ బాబు గ్రాస్ రికార్డు ఏదైతే ప్రీవియస్ గా ఉందో, సరిదా నీకెవరు లేదా గుంటూరు కారం, ఇవన్నీ సరిదా నీకెవరు 240 crores సంథింగ్ ఎంతో. సో ఇవన్నీ లేపేశారు. సో మళ్ళీ నువ్వు ఉస్తాద్ భగత్ సింగ్ తోని లేపరా అని దానికి అర్థం. అలాగుంటే ఫ్యాన్ వార్స్ కి ఆపోజిట్ ఫ్యాన్స్ అంటే మహేష్ బాబు ఫ్యాన్స్ వచ్చి రియాక్ట్ అవుతారు. కానీ ఇక్కడ రియాక్ట్ అయింది ఎవరంటే డైరెక్టర్ హరీష్ శంకర్. హరీష్ శంకర్ దానికి రిప్లై ఇస్తూ తదాస్తు అన్నాడు. సో ఎప్పుడైతే అతను తదాస్తు అని రిప్లై ఇచ్చాడో అప్పటి నుంచి ట్విట్టర్ తగలబడిపోతుంది. అంటే ఒక డైరెక్టర్ వచ్చి అంత మంచి పొజిషన్ లో ఉండి ఇలాంటి చిల్లర పంచాయతీలు పెట్టడం ఏంటి అనుకుని ఉన్నట్టున్నారు మేబీ, అంటే జనరల్ ఆడియన్స్ కానీ మిగిలిన అందరూ. ఇప్పుడు అది ట్రెండింగ్ అయిపోయింది ఎంటర్టైన్మెంట్ జోన్ లోని. ట్విట్టర్ లో చూసుకుంటే మీకు ట్రెండింగ్ లో ఉంది. హరీష్ శంకర్ గారి పేరు అవనియండి, పవన్ కళ్యాణ్ పేరు హ్యాష్ ఉస్తాద్ భగత్ సింగ్, డిజాస్టర్ ఉస్తాద్ భగత్ సింగ్ అనేది ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు ఒక పర్సన్ అంటే మూవీకి రిలేటెడ్ ఒక పర్సన్ ఏదో చిన్న తప్పు మాట్లాడాడు, దానికి మూవీని చంపేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఉస్తాద్ రిలీజ్ ఉంది, అది పవన్ కళ్యాణ్ గారి సినిమా. సో మన తెలుగు ఇండస్ట్రీకి ఒక పెద్ద స్టార్ హీరో సినిమా వస్తుందంటే ఆ మూవీని రిలీజ్ అవ్వకముందే చంపేయడం అనేది అది తప్పు. సో అతను ఏదో తప్పు మాట్లాడాడని మూవీకి ఎఫెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ ప్రొడ్యూసర్స్ లాస్ అవుతారు. మెయిన్ హీరో డైరెక్టర్ వీళ్ళందరూ పక్కన పెడితే ప్రొడ్యూసర్స్ డబ్బులు పెట్టారు, ఆ డబ్బులు లాస్ అవుతాయి. అతను మాట్లాడేది తప్పే కొంతవరకు. ఎందుకంటే ఫ్యాన్స్ వారు జరుగుతున్నప్పుడు ఇతను పెద్ద మనిషిగా వచ్చి అలాంటివి చేయకూడదని చెప్పాలి, లేదా కామ్గా ఉండాలి. ఇలాంటివి వచ్చి ఎంకరేజ్ చేసినట్టు తదాస్తు అనుకొని పెడితే అది కరెక్ట్ కాదు. సో అతని దగ్గర నుంచి అపాలజీ అనేది మహేష్ బాబు వస్తుంది. ఎందుకంటే అతను చాలా సందర్భాల్లో చెప్పాడు, మహేష్ బాబుతో నేను సినిమా తీయాలి, మహేష్ బాబు అంటే నాకు కొంచెం ఇష్టం అన్నట్టు మాట్లాడారు చాలా సార్లు. సో అతని నుంచి అపాలజీ వస్తుంది. కానీ ఎవరైతే ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ కానీ లేదా కొన్ని మంది ఫ్యాన్స్ వారు చేస్తున్న వాళ్ళు కానీ ఇలాంటివి నెగిటివ్ స్ప్రెడ్ అనేది ఆపితే సినిమా బాగుంటది. ఆబ్వియస్లీ మనకి టీఎఫ్ఏ బాగుండాలి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. హోప్ ఫర్ ద బెస్ట్. సో బాయ్ గైస్, థ్యాంక్ యూ.